ఈ కామెంట్ కి మీ ఇష్టం భయ్యా, మీకు ఇష్టపడితే ఏంటి లేకపోతే లేదు. పిడిగాల్ వెహికల్ పెండింగ్ సామాన్ ఏంటి, హైదరాబాద్ వెహికల్ లో పెండింగ్ సామాన్ ఏంటి, ప్రెజెంట్ మధ్యాహ్నం నుంచి వర్క్ ఏంటి అనే కొన్ని విషయాలు చెప్పేస్తాను భయ్యా, చూద్దామండి. హలో భయ్యా, అందరూ మంచిగా కూడా డైలీ వీడియో 215 టైం కానీ చూసుకుంటే 2:15 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 22/11/2024. ఈ రోజు వర్క్ చూసే ముందరా నిన్న రాత్రి వర్క్ చూస్తాను భయ్య. ఎందుకనంటే చూడండి భయ్య, ఒక పేజ్ చూడండి. మనం కరిజ్మా వెహికల్ స్టార్టింగ్ పెట్టాం. అదే విధంగా మీకు ఏదైతే చెప్పానో హైదరాబాద్ వెహికల్ అనేది మొత్తం డీజిల్ కొట్టి నానబెట్టాను. ఓకేనా, ఇక్కడ ముందర ఇక్కడంతా ఆయిల్ లీక్ ఉంది కదా, ఆయిల్ లీక్ అనేది ముందే వాటర్ వాష్ చేపిస్తామంటే దాన్ని బిగించినప్పుడు తుడిసే బాధ తప్పుతుంది. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ ఇంజిన్ కాడ కానీ మొత్తం ఆయిల్ లీక్ ఉంది, మొత్తం డీజిల్ కొట్టి పెట్టేస్తాను. ఇక్కడ కానీ మొత్తం దుమ్ము గిమ్ము మొత్తం గట్టిగా పేరుకుపోయింది ఇదంతా. అదేవిధంగా ఇటు పక్కన వచ్చినా సరే, అదేవిధంగా బ్యాటరీ కాడ, ఇంజిన్ కాడ. ఇప్పుడంటే జస్ట్ డీజిల్ కొట్టి నానబెట్టాను, రేపు బ్రష్తో రుద్దినప్పుడు ఇదంతా ఊడిపోద్ది మళ్ళీ. అంటే నాన్ని ప్రజెంట్ మనకు వర్క్ ఉంది కాబట్టి ఏదో ఒకటి ఇక్కడ నాన్నతో ఉంది. ఓకేనా, ఇది ఇక్కడ నానబెట్టేస్తాం. అదేవిధంగా పిడిగాల్ వెహికల్ చూడండి, బండి స్టార్టింగ్ పెట్టాను, ఇంజిన్ ఒకసారి బీటింగ్ ఏనండి. ఒకసారి బండి స్టాప్ చేస్తాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. దీనికి ఏందో సెల్ఫ్ మోటార్ ర్యాకెట్ బరిగెత్తుంది, కొద్దిగా సెల్ఫ్ మోటార్ నాయిస్ వస్తుంది. అది చూద్దాము 2 times 3 times యూజ్ చేసిన తర్వాత నార్మల్ అవుద్దా లేకపోతే అలాగే ఉంటుందా అనేది చూసి తర్వాత మళ్ళీ మోటార్ ఓపెన్ చేస్తాను. ఎందుకంటే గజ్ నాయిస్ వస్తుంది, నాయిస్ రాకూడదు. ఓకేనా, ఇక లోపల హెడ్ గడ క్లాంప్ కానీ వేయాలి. జస్ట్ బండి స్టార్టింగ్ పెట్టాను, ఇంకా వర్క్ పెండింగ్ ఉంది కాబట్టి. ఓకేనా, ఇది ఈ బండి స్టార్టింగ్ ఉంది. ఓకేనా, ఈ బండి వర్క్ జరుగుతుంది, ఇక్కడ ఈ బండి వర్క్ జరుగుతుంది. అంటే ఆ బండి అక్కడ నానుతుంది, ఇక్కడ ఈ బండి స్టార్టింగ్లో ఇంజిన్ ఫ్రీ అవుతుంది. అదేవిధంగా మనకి సుజుకి యాక్సిస్కి వర్క్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు చూసారా ప్లాన్ అనేది ఎలా ఉంటుంది, అది ఈ రోజు వర్క్ అయితే. ఓకే, మీరు చూసారు కదా, మనం ఒక పక్క ప్లాన్ ప్రకారం ఉంటాం. నిన్నైతే బండికి డీజిల్ కొట్టి బాగా నానబెట్టి అదేవిధంగా ఏదైతే కరిజ్మా వెహికల్ ఉందో అది స్టార్టింగ్ పెట్టాం. అయితే సుజుకి యాక్సిస్ మీద చాలా వీడియోస్ షూట్ చేశాను భయ్య. ఎందుకురా ఇన్ని వీడియోస్ షూట్ చేశాడు అన్నట్టుగా మీకు ఉంటది, సినిమా ఉంటది మీకైతే కంపల్సరీగా. అయితే అవన్నీ BS6 సంబంధించిన కాబట్టి ఏ విధంగా మనిషికి డౌట్ వస్తుంది అంటే, సపోజ్ నేనే ఒక బైక్ వేస్తున్నాను అనుకో, ఇది ఎందుకు ఎలాగుతుంది, ఇది ఎలా చేసుకోవాలి అనే కొన్ని డౌట్స్ బట్టి డిపెండ్ అయ్యి దాంట్లో వీడియో షూట్ చేశాను. సుజుకి యాక్సిస్ ఒకే బండి దాదాపు 4 వీడియోస్ 5 వీడియోస్ ప్లాన్ చేశాను. ఓకే, నిన్న రాత్రి తీసి పక్కన పెట్టండి. ఈ రోజుకి వచ్చేసరి ఈ రోజు మార్నింగ్ రాగానే చూవచ్చండి భయ్య, మొత్తం చూవచ్చండి. ఏదైంది కరిజ్మా హైదరాబాద్ వెహికల్, అదే విధంగా పిడిగాల్ వెహికల్ కానీ చూవచ్చండి. తర్వాత ఏం చెప్పాలో చూస్తాను. ఒక పేజ్ చూడండి, మార్నింగే వచ్చాను, ఈ బండికి డీజిల్ కొట్టాను. అదేవిధంగా ఈ కరిజ్మా వెహికల్ స్టార్టింగ్ పెట్టాను. ఇంజిన్ అయితే సూపర్ ప్లస్, అంత బాగుంది ఇంజిన్ అయితే. ఈ వెహికల్ చూడండి, మొత్తం బ్రషింగ్ వేసి మొత్తం నీట్గా రుద్దేశాను. అంటే మట్టి ఎక్కడెక్కడ ఉందో ఇప్పుడు వాటర్ వాష్ కానీ చేయించామంటే నేను అంతా నానిన దానికి ఇప్పుడు వాటర్ వాష్ చేయించామంటే ఎక్కడ మట్టి ఉండదు. ఓకే, ఇంతే బండి ఇలాగే బండి తీసుకెళ్ళి వాటర్ వాష్ చేయించేస్తాను. చూడండి, ఏడున్న మట్టి మొత్తం ఆల్మోస్ట్ ఊడిపోయింది, రుద్దిన దానికి ఏడు కానీ ఊడిపోయింది, అది అట్టే పైన ఉంది. వాటర్ వాష్ చేయించాం అనుకో మొత్తం నీట్గా. ఓకేనా, ఇదంతా సరే. మనం వాటర్ వాష్ కాడికి అయితే వెళ్దాము. మనం వాటర్ వాష్ కాడికి వచ్చాము, వాటర్ అయితే కొట్టించాము. అదేవిధంగా సోప్ కానీ వేయించాము. సోప్ వేయించిన తర్వాత ఇక్కడ ఏం పని భయ్యా, నీళ్ళు కొట్టుకుని నేరుగా షాప్ కాడికి వెళ్దాం. భయ్య చూడండి, షాప్ కాడికి అయితే వచ్చాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉంది, ఫ్రెష్గా ఉంది బిగించడానికి. ఇంజిన్ కాడ కానీ ఇక్కడ బాడీ కాడ కానీ. ఓకేనా, వాటర్ వాష్ కానీ మరీ ఘోరం అయిపోయింది భయ్య, నీట్గానే కడగట్లేదు. ఎందుకు నాకు నచ్చడం లేదు. చూడండి, వాటర్ వాష్ కానీ నాకు నచ్చడం లేదు. ఇక్కడున్న మట్టి కానీ పోవడం లేదు. ఇది ఏం కడుగుతున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ టైం నుంచి వాటర్ వాష్గా మనమే ప్లాన్ చేసుకోవాలి భయ్య. అంటే మన షాప్లోకి వచ్చే బండ్లు వరకే. అంటే షాప్లోకి వచ్చే బండ్లు అంటే ఇప్పుడు ఈ బండి నేను చేశాను, ఈ బండి నేను ఇక్కడే కడుక్కునేట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు పని నచ్చకపోతే ఇప్పుడు ఇలా ఉంటే నా బండి అయితే ఎలా యాక్సెప్ట్ చేస్తాను భయ్య? చెప్పి యాడ కొట్టించేది, చెప్పి నీళ్ళు యాడ కొట్టించి చెప్పండి. మరి ఇంత వర్షం సోప్ వేస్తే పోయేది కానీ వేసేదానికి కష్టమా? అందుకని నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే వాటర్ వాష్గా మనమే చేస్తున్నాం. మన షెడ్ బండ్ల వరకు అంటే మనం రిపేర్ చేసిన బండ్ల వరకు మనమే వాటర్ వాష్ చేసుకుందాం. ఒకరి మీద డిపెండ్ అయితే నాకు నచ్చదు. ఇలా ఉంటే నచ్చదు. నేను కస్టమర్ గారు డబ్బులు తీసుకుంటాను, ఆయన ఊరికే నాకు అక్కడ చేయించుకోవడం లేదు. కస్టమర్ అడిగిన డబ్బులు ఇస్తున్నాడు. ఇలా ఉంటే నాకు నచ్చదు. నాకు నచ్చిన పని మళ్ళీ ఎట్లా పోయి చేయించుకునేది. అందుకని ఖర్చు అయితే అయింది. నెక్స్ట్ టైం నుంచి మనమే ఒక చిన్న వాటర్ మోటార్ కొనుక్కొని మన షాప్లోనే సర్వీస్ చేసుకునేట్టుగా మనం ప్లాన్ చేసుకుందాం. ఏదైనా సరే భయ్య, నాకు నచ్చకపోతే నేను ఆడ కట్ చేయడం, లేకపోతే దానికి ఆల్టర్నేట్ ఏందో చూసుకోవడం కానీ చేసుకుంటా, కానీ ఆడికే కంటిన్యూ చేయను. ఆడ పడితే ఆడ అట్టే ఉంది. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఇంకోసారి వాటర్ వాష్ చేయాలి. మొత్తం ప్యానల్స్ అన్ని బిగించిన తర్వాత మళ్ళీ వాటర్ వాష్ చేయాలి. ఓకే.
ఫైనల్గా మొత్తం సర్వీస్ అయిపోయింది కాబట్టి మనం ముందర ఫోర్క్ సెక్షన్ అయితే ఓపెన్ చేద్దాం. భయ చూడండి, మనకి బండ్లో ఇంకా పెండింగ్ ఉన్న వర్క్ ఏంది, ఓన్లీ రాత్రి సెల్ఫ్ మోటార్ కానీ వేసేసాను. ఓకేనా, సెల్ఫ్ మోటార్ బ్యాక్ పుట్టర్ షైన్ రాత్రి వేసేసాను. ఇప్పుడు మనకి వాటర్ వాష్ కానీ అయిపోయింది కాబట్టి ముందర 4 కప్పులు, 4 కాల్సీలు, పైన టాప్ నట్ లీక్లు, అదేవిధంగా ఇగ్నిషన్ లాక్, అదేవిధంగా కస్టమర్ ఈ మొక్క తెచ్చాడు వెల్డింగ్ చెప్పమని ఆ మొక్క ఈ ఏసీ మనం ముందర ఇంజిన్ కిల్స్ వచ్చి ఆల్ కేబుల్స్ పెట్టిన, దీనికి సంబంధించిన హ్యాండిల్స్ ఆల్ కేబుల్స్ అనేది పెట్టిన. ఈ అనేది ఫిట్ చేయడమే. ఈ ఫిట్ చేసి ఓకేనా, ఇక్కడ హ్యాండిల్ ఇవన్నీ ఫిట్ చేసామంటే అయిపోయినట్టు 4 కప్పులు వేసి. నెక్స్ట్ ఫ్రంట్ డిస్క్ ప్లేటు ఇంకా రాలేదు, కార్బోరేటర్ ఇంకా రాలేదు. ఈ బండి అనేది లోపల పెట్టేసామంటే ఓకేనా, ఈ ఫిట్ చేసి ముందు ఫిట్ చేయని పోయా అన్నీ ఒకేసారి ఎందుకు భయ చూడండి. ఫ్రంట్ ఫోర్క్లు బిగించిన తర్వాత ఫోర్క్లు బిగించేసాం. ఆల్మోస్ట్ ఇక్కడ కానీ చూసుకుంటే ఫ్రంట్ మడ్గాడు కానీ కొత్త వేసాం, ఎందుకంటే ఆల్మోస్ట్ ముందుగా ఆర్డర్ పెట్టించాం. ఇక్కడ ఫ్రంట్లో కానీ చూసుకుంటే డిస్క్ ప్లేట్ అండ్ డిస్క్ ప్యాడ్స్ వేయాలి. డిస్క్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి, డిస్క్ ప్లేట్ అయితే ప్రజెంట్ అయితే లేదు, హైదరాబాద్లో ఉంది, తీసి పెట్టినారు. డిస్క్ పైపు డిస్క్ ప్లేట్ 2 ఒకేసారి పంపించమని చెప్పాను. కార్బోరేటర్ కానీ ట్రై చేయమని చెప్పాను. అంటే ఆల్మోస్ట్ నెల్లూరులో చెప్పినాను, గుంటూరులో చెప్పినాను, హైదరాబాద్లో కానీ చెప్పినాను. హైదరాబాద్లో ప్లేట్ దొరికేస్తుంది, ఆల్మోస్ట్ మీకు స్క్రీన్ మీద యాడ్ చేశాను, ఈ ప్లేట్ దొరికేస్తుంది. అయితే కార్బోరేటర్ అండ్ డిస్క్ ప్లేట్ దొరకలా. అయితే ఈ 2 కానీ ట్రై చేసి ఒకేసారి ఏమని చెప్పా హైదరాబాద్లో మన రవి మేస్త్రిని. అయితే ఈ 2 దొరికి అయితే ఈరోజు చేసినా సరే రేపు నేను ఊర్లో ఉన్నా కాబట్టి అవి ఓకే చూడండి, చూసి తర్వాత ఏంటని చెప్పాను. మన బాపట్ల సూర్య మేస్త్రికి కానీ చెప్పాను ఈ ట్రై చేయండి అని చెప్పేసి. ఏం లేదు, మనకి బాపట్ల దొరికినా ప్రాబ్లం లేదు, గుంటూరులో దొరికినా ప్రాబ్లం లేదు, హైదరాబాద్లో దొరికినా అన్నీ తెప్పించి అంగట్లో వేసి పెడతా. ఆడకి పో, చెడిపోయే వస్తువు కదా కాబట్టి అన్ని తీసుకొచ్చి ఆడ వేసి పెడతాను, ఇబ్బంది లేదు. అయితే ఈ బండికి చూడండి అయిపోయింది. ఫ్రంట్ అయితే 2 పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే మీటర్ రబ్బర్స్ అండ్ డిస్క్ పంపు, ఇటు పక్క చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం క్లచ్ కేబుల్ అని వేసాను, లాక్ సెట్ అండ్ హ్యాండిల్ టాప్ మొత్తం బిగించేసాను. అయిపోయింది, పంపు కానీ అయిపోయింది. ఆయిల్ ఫ్లోటింగ్ చేయాలి, ఎందుకంటే ఫ్రంట్ ప్లేట్ కొత్త వేయాలి కాబట్టి. ఏడు చూసుకుంటే గ్రిప్స్ ఎందుకు బిగిలేదు, గ్రిప్స్ కానీ చూసుకుంటే హ్యాండిల్ వెయిట్ సంబంధించిన రబ్బర్స్ అనేది తీసినప్పుడు ఈ విధంగా అయిపోయి ఉంటాయి లోపల. ఈ రబ్బర్స్ కొత్త కావాలి. అదేవిధంగా దీనికి వచ్చే క్లిప్పులు కావాలి. క్లిప్లు అనేది ప్రజెంట్ స్టాక్ దీంట్లో చూశాను, ఆల్మోస్ట్ రబ్బర్స్ చూశాను లేవు, అంటే కొద్దిగా డిమాండ్ అయిన వస్తువులు లేవు. అందుకని ఇంట్లో ఏమున్నాయో చూసి తర్వాత హ్యాండిల్ వెయిట్ సెట్ చేసిన తర్వాత ఇటుపక్క గ్రిప్ కానీ సెట్ చేయాలి. ఆల్మోస్ట్ టైప్ 3 ఇంజిన్ కిల్స్ వచ్చి కానీ రెడీగా ఉంది. వేసేద్దామని ఆడ పెట్టింది, ఈ రబ్బర్స్ లేవు కదా, ఈ సీటింగ్ చేసుకున్న తర్వాత వేసుకుందామని చెప్పేసి ఆడకి ఆపేసాను. ఇంకేముంది వర్క్, ఇక్కడ చూసుకుంటే కార్బోరేటర్ వర్క్ ఉంది. కార్బోరేటర్ వేసిన తర్వాత చోక్ కేబుల్ కనెక్షన్, ఎక్సలరేటర్ కేబుల్స్ ఇప్పుడు లాగేస్తాను. ఆయిల్ ఫ్లోటింగ్ చేయాలంటే ముందర డిస్ప్లే వేయాలి. ఓకేనా, నేను భోజనాన్ని పోయి రాగానే పెద్దగా పని ఏం చేయను, ఈ గ్రిప్స్ ఎక్కించి బండి అయితే లోపల పార్క్ చేస్తాను, అంతమించి పని ఏం లేదు బండికి. అదేవిధంగా పిడిగ్రాల వెహికల్ అది కానీ చూసేయండి. భయ ఈ వెహికల్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇంజిన్ స్టార్టింగ్ అనేది పెట్టేశాను. ఇంజిన్ స్టార్టింగ్ అని అయిపోయింది. ఇంజిన్ కానీ ఎగ్జాక్ట్గా ఉంది, ఇందాక చూపించాను మీకు మన కరిజ్మా డీజిల్ వాష్కి వెళ్ళినప్పుడు. ఈ బండిలో కానీ ఏంటంటే ఓన్లీ ముందర డిస్క్ పైప్ రావాలి. డిస్క్ పైప్ రాందే నేను ప్యానల్స్ వేయను భయ. ఈ బండికి కానీ ఆ బండికి కానీ ఆయిల్ ఫ్లోటింగ్ కాందే ప్యానల్స్ బిగిను. ఎప్పుడు పెయింట్ బండి విషయంలో, నార్మల్ బండి విషయంలో బిగించేస్తాం, కానీ ఈ ఆయిల్ సర్క్యులేషన్ విషయంలో ఏంటంటే బిగిన్ ప్యానల్, ఈ పెయింట్ బండి విషయంలో. ఓకేనా, ఇది పిడిగ్రాల వెహికల్ అనేది చూసారు కదా. ఇక్కడ పిడిగ్రాల వెహికల్ అనేది ఆల్మోస్ట్ ఇంజిన్ ఫ్రీ, దానికి డిస్క్ పైపు పెండింగ్, ఆడికి క్లోజ్. హైదరాబాద్ వెహికల్ అనేది మొత్తం రెడీ అయిపోయింది. ఏదైతే హ్యాండిల్ సంబంధించిన వెయిట్ సంబంధించిన క్లిప్స్ అండ్ రబ్బర్స్ అయితే పెండింగ్ ఉంది. అయితే బండిలో ముందర 4 కాయిల్ సీల్స్ మొత్తం చేంజ్ చేశా. అయితే ఇక్కడ మీకు చూడండి 4 కాయిల్ సీల్స్ చేంజ్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఎందుకు 2 డివైడ్ చేసాను ఒక డౌట్ వచ్చి మీకు. నేను ఎప్పుడైనా సరే ఫోర్క్లు ఓపెన్ చేసిన తర్వాత కంపల్సరీగా ఫోర్క్ స్టెమ్స్ ఏమన్నా బెండ్ ఉన్నాయా అనేది 2 పక్కన పెట్టి చెక్ చేస్తాం. ఎందుకంటే ఇది మన షాప్ రెగ్యులర్ బండి కాదు, ఎప్పుడో వచ్చే వెహికల్స్. ఓకేనా, మన షాప్ రెగ్యులర్ బండి అనుకో ఎప్పుడు యాక్సిడెంట్ అయింది ఏంది అని తెలుస్తుంది. ఇది ఏంటంటే ఈ సైడ్ నుంచి మనం ఓపెన్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా స్టెమ్స్ 2 పక్కన పెట్టి ఏమన్నా బెండ్ ఉందా లేదా అయిపోయింది తీసేయండి. అది హైదరాబాద్ వెహికల్ కానీ ఆల్మోస్ట్ ముందర డిస్ప్లే డిస్క్ ప్యాడ్స్ కార్బోరేటర్ ఒకటే పెండింగ్ ఉంది. ఈ 2 వెహికల్స్ నేను భోజనాన్ని పోయి రాగానే ఈ హ్యాండిల్ స్విచ్ బిగించేసి బండిని తీసుకెళ్లి జాగ్రత్తగా లోపల పార్క్ చేస్తాను. ఏది హైదరాబాద్ బండి, పిడిగాల బండి. ఆల్మోస్ట్ మీకు చెప్పినట్టుగా హైదరాబాద్ లో డిస్క్ ప్లేట్ ఉంది, డిస్క్ పైప్ అండ్ కార్బోరేటర్ దొరకలేదు. కార్బోరేటర్ నెల్లూరు కానీ తెప్పలేదు. మీకు చెప్పినట్టుగా గుంటూరు దొరికినా, విజయవాడ దొరికినా, హైదరాబాద్ దొరికినా అన్ని తెప్పించి అంగట్లో వేసి పెడతాను. పాసిపోయే వస్తువు కాదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనం ఎట్లా కరిజ్మాలు చేస్తుంటాం కాబట్టి కొనుక్కొచ్చి పెట్టేస్తాం, దాన్ని తీసి పక్కన పెట్టినాయి. ఇక్కడ వెహికల్స్ అన్ని క్లోజ్. మధ్యాహ్నం నుంచి వర్క్ ఏంది, మధ్యాహ్నం నుంచి వర్క్ అని ఒక వెహికల్ ఉంది భయ, మనం ఎప్పుడు ఖాళీ ఉండవు, అన్ని టైం ప్రకారం చేస్తుంటాం. ఈ బండ్లకు వర్క్ ఇప్పుడు దాకా అయిపోతుందని తెలిసి మధ్యాహ్నం నుంచి ఒక వెహికల్ కానీ తీసుకున్నాం. ఏంటి చూడండి, మనకి మధ్యాహ్నం నుంచి వర్క్ ఏంటంటే ఎస్పీ షైన్ లో కానీ చూసుకుంటే ఇంజిన్ లో క్లచ్ ప్లేట్లు పోయింది, ఆయిల్ మీటర్ పని చేయట్లేదు, వెనకాల చైన్ అనేది రన్నింగ్ లో మన పోతా ఉండే పడిపోయింది. అదేవిధంగా బ్యాక్ బ్రేక్ స్టక్ అవుతుంది. అంటే ఈ కస్టమర్ చెప్పిన కంప్లైంట్స్, దాన్ని బట్టి మీరేం చేస్తారు తర్వాత భయ. మనం షెడ్కి వచ్చే బండ్లు అనేది ఏంటంటే మాకున్న ప్రాబ్లమ్స్ ఇది,
నీకేం కనబడితే అవి కానీ చేసేమనే చెప్తారు మన కాడికి వచ్చినప్పుడు. ఓకే, మన షెడ్ బండ్లు అంటే అదే విధంగా ఉంటాయి. మాకు తెలిసిన ప్రాబ్లమ్స్, చైన్ పడిపోయింది, ఆయిల్ చేంజ్ చేయాలి, పికప్ తక్కువ ఉంది, ఆయిల్ మీటర్ పని చేయట్లేదు, నువ్వు తోలు చూడు, ఏం అవసరమైతే అవి చెయ్యి అని డెఫినెట్గా ఆ మాట అయితే చెప్తారు మన షెడ్కి వచ్చే బండ్లు కన్ఫామ్గా. అయితే మనం కానీ అదే లెవెల్లో డీల్ చేస్తాం బండ్లు అనేది. బిల్లు కానీ అదే లెవెల్లో ఇస్తాం అనుకోండి, దాని గురించి ప్రాబ్లం లేదు. ఎక్కడ కాంప్రమైజ్ కాదు, సామాన్ పక్కాగా అన్నీ చేంజ్ చేసి తీరుతాం. ఓకేనా, మధ్యాహ్నం నుంచి రాగానే వర్క్ అయితే ఇది. ఇంకా రేపటి సంగతి మీకు తెలిసిందే చెప్తా. ఓకే, మీరు చూస్తారు కదా మనకి BS6 చైన్ SP ఉంది. ఇక్కడ క్లచ్ ప్లేట్లు, బ్యాక్ షాక్ అద్దెర్లు, వెనకాల వీల్ స్టక్ అవుతుంది, రన్నింగ్ లో పోతా ఉంటే చైన్ పడిపోయింది. ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ మీరు ఉండిన తర్వాత, మీరు తోలు చూసిన తర్వాత ఉంటే అవి కానీ చేసేయండి. మన షెడ్కి వచ్చే బండ్లు అలాగే ఉంటాయి భయ్య. ఇవన్నీ రెగ్యులర్ వెహికల్స్. మొన్నేం అడిగాడు, నిన్న కాదు ఈ రోజు చేద్దాం అని చెప్పేసి ఈ రోజు పెట్టామని చెప్పే 1, 2, 3 days లో మన షాప్ రెగ్యులర్ వెహికల్స్ కి డేట్ ఇచ్చేస్తాను. ఏది పెద్ద పెద్ద వెహికల్స్, ₹1,00,000 వెహికల్స్ ఉన్నా సరే పక్కన పెట్టి 1000-2000 రూపాయల వెహికల్స్ కానీ ముందు ఇచ్చేస్తాను. ఓకేనా, ఎందుకంటే మన షాప్ బండ్లు భయ్య ముందు వాళ్ళు మనల్ని నమ్ముకున్నారు. ఓకేనా, వీళ్ళు మనల్ని నమ్ముకోలేదేం కాదు, అయ్యిందంటే మన షాప్ బండ్లు. మనకి యూట్యూబ్ ఛానల్ లేకముందు, మనం ఇలాంటి ఫామ్ లో లేకముందు ఆదరించిన వాళ్ళే. ఫస్ట్ మనం ఎంత ఎదిగినా సరే వదులుకోకూడదు. అందుకని ఫస్ట్ పెద్ద వెహికల్స్ కొద్దిగా పక్కన నెట్టి కాదు, పక్కన పెట్టి తర్వాత ఈ బండ్లు చేసి మళ్ళీ ఈ బండ్లు తీసుకొచ్చి చేస్తాం. ఓకేనా, అవి ఏంటంటే మన రెగ్యులర్ వెహికల్స్. ఆయిల్ చేంజ్ చేయాలన్నా, చైన్ టైట్ చేయాలన్నా, ఏ వర్క్ అయినా సరే మన కాడికి వచ్చే వెహికల్స్. అందుకనంటే వాళ్ళకి నెలలు, 2 నెలలు, 3 నెలలు చెప్పామంటే ఇంకా బండి అడ్రస్ ఉండదు. మనకి అలా చెప్పడం కానీ కరెక్ట్ కాదు. ఒకప్పట్లో ఏం లేనప్పుడు ఆదరించింది వాళ్ళే. ఇప్పుడు మనకి ఏదో వచ్చేసిందని చెప్పేసి అబ్బా మీ బండ్లు చేయమంతా 50,000 బిల్లు, 40,000 బిల్లు మేము చేసి తక్కువ బిల్లు చేయమంటే కరెక్ట్ కాదు కదా. 1000-2000 రూపాయల బిల్లు కానీ చేయాలి. ఏది మన షాప్ రెగ్యులర్ గా వచ్చే వెహికల్స్. నేను ఎవరిని మర్చిపోను భయ్య. ఓకేనా, 1000 రూపాయలని గుర్తు పెట్టుకుంటా, 40,000 రూపాయలు గుర్తు పెట్టుకుంటా, ₹1,00,000 గుర్తు పెట్టుకుంటా. ఎవరికి ఎప్పుడు ఎలా చేయాలి అనేదే డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే మనిషిని బట్టి డిపెండ్. ఓకే, ఇది మధ్యాహ్నం నుంచి వెహికల్ అయితే రేపు అయితే మనకి హాలిడే భయ్య. మీకు ఆల్మోస్ట్ చెప్పా, శనివారం, ఆదివారం, సోమవారం సెలవు, మంగళవారం షాప్ కి వస్తాను. మంగళవారం లోపల ఈ సామాన్ కానీ తెప్పించేస్తాను భయ్య. పిడిగాల్ వెహికల్ డిస్క్ పైపు, ఈ హైదరాబాద్ వెహికల్ కి డిస్క్ ప్లేట్ అండ్ కార్బెటర్. ఓకేనా, ఈ తెప్పించి మంగళవారం రాగానే ఈ 2 వెహికల్స్ అయితే రెడీ అయిపోద్ది. అయితే బుధవారం నుంచి ఏంది, సోమవారం సాయంకాలం ఈవినింగ్ అని హైదరాబాద్ వెహికల్ ఏమని చెప్పాను భయ్య. అంటే సోమవారం ఏంటి, మంగళవారం ఇక్కడికి వస్తే నేను మంగళవారం వచ్చేస్తాను కాబట్టి రిసీవ్ చేసుకుంటాను. లేకపోతే మంగళవారం ఏమని చెప్తా, లేకపోతే బుధవారం ఏమని చెప్తా. ఎట్టా నాకు మంగళవారం వర్క్ ఉంది కదా, బుధవారం ఏమని చెప్తాను. రాగానే ఈవినింగ్ అని వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. పక్క ప్లాన్ ప్రకారం ఉంది. మీకు చెప్పడం మర్చిపోయాను, ఆల్మోస్ట్ మన 2 CB ట్రిగర్లు, రెడ్ అండ్ బ్లాక్ కి, ఈ 2కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేది ఆర్డర్ పెట్టేశాను. మెయిన్ ఇంపార్టెంట్ గా ప్లాస్టిక్ అయితే మొన్న మీకు చూపించే కదా, ఈ పెయింటింగ్ చేస్తే మంచిది కాదు అన్న సామాన్ మొత్తం ఆర్డర్ పెట్టేశాను. 26,000 రూపాయలు వచ్చే సామాను. ఓన్లీ ప్లాస్టిక్ సామాను, ఇంజిన్ లో సామాన్ ఏం పెట్టలేదు. ఓన్లీ ప్లాస్టిక్. ఏది అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి చూడు, పెయింటింగ్ లేకుండా. అవి వరకే 26,000 అయ్యాయి 2 బండ్లు కలిపి. ఇంజిన్ లో సామాన్ ఏం పెట్టలేదు భయో, ఓన్లీ ప్లాస్టిక్. నేను చెప్పా కదా మొన్న, పెయింటింగ్ కొట్టుకుంటున్న సామాను ఈ కంపల్సరిగా కొత్త వేస్తేనే బండికి లుక్ వస్తుంది అన్న సామాను 26,000 రూపాయలు బిల్ అయింది. 20,000 రూపాయలు అడ్వాన్స్ కట్టా. కస్టమర్ మనకి రెడ్ కలర్ అయినా 50,000 వేసాడు. మిగతా 30,000 ఏం చేశాను, 30,000 కరిజ్మా సామాన్కి అడ్వాన్స్ కట్టా విజయవాడ వాళ్ళకి. ఏదైతే ఏముంది కానండి, రేపు వారంలో యూనికాన్ వస్తుంది కదా, ఎట్టోడు మేనేజ్ చేస్తా నేను. ఓకేనా, అందరు కంపల్సరీగా మీకు నచ్చి, అరే అసలు కామెంట్ చెప్పడం మర్చిపోయాను కదా, కామెంట్ అయితే చూడండి. కామెంట్ గా చూసుకుంటే మీ ఇష్టం భయ్య, మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, లేకపోతే లేదు. మీ గురించి అయితే నా గురించి, మీరు మెకానిక్ ఫీల్డ్ లో సంతోషపడే టైం ఏమన్నా ఉందా అంటే, సంతోషపడే టైం అంటే ఏం లేదు భయ్య. వర్క్ నేర్చుకున్నప్పుడు నైట్ 3 గంటల వరకు చేశాను, అప్పుడు మనసు తృప్తి లేదు. ఆ తర్వాత షాప్ పెట్టిన తర్వాత వాండర్ అయ్యాను అనేటప్పటికీ అది తృప్తి లేదు, కొద్దిగా అప్పుల్లో పడ్డాను. ఆ తర్వాత ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టాను, కొద్దిగా సేఫ్ అవుతున్నాను, మళ్ళీ అప్పుల్లో పడ్డాను, మళ్ళీ తృప్తి లేదు. ఇప్పుడు ఎక్కువ టైం చేస్తాను. అయితే మీరు ఇప్పుడు దాకా తృప్తి పడకపోతే నెక్స్ట్ ఏంటి అనేది అడిగారు మీరు. నెక్స్ట్ ఏంటంటే, నన్ను నేను ఓనర్ గా చూసుకోవాలి. అర్థమైందా, నన్ను నేను ఓనర్ గా చూసుకోవాలి అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది. ఇప్పుడు దాకా నేను ఈ షాప్ లో ఒక అసిస్టెంట్ మాత్రమేను, గుర్తించండి. నేను అసిస్టెంట్ ని, ఈ షాప్ కి ఓనర్ కాదు. బండి వస్తే బండి తుడుస్తాను, బండికి చేంజ్ చేస్తాను, ఆయిల్ వేస్తాను, కస్టమర్ ఏది చెప్తే అది చేస్తాను. కాబట్టి నేను ఈ షాప్ కి అసిస్టెంట్, ఓనర్ కాదు. ఓనర్ అవ్వాలనేది నా కోరిక. అయితే అవ్వచ్చు కదా భయ్య, ఎంతసేపు సినిమా పోయారు అంతెందుకు భయ్య. ఈ రోజు వాటర్ వాష్ నచ్చలేదు అని చెప్పేసి నేను రేపు వారం నుంచి వాటర్ వాష్ పెట్టుకుంటా అని చెప్పాను నేను. అంటే బండ్లుగా నేనే కడగతాను అంటున్నాను. నేను ఎట్టా ఓనర్ అవుతాను? ఇంకా
బండి వాటర్ వాష్ చేసినోడే కరెక్ట్ గా చేయలేదని చెప్పి నేను బండ్లు కడుక్కుంటాను, రేపు వారం నుంచి నా బండ్ల వరకు నేను కడుక్కుంటానని చెప్పినోండి నేను వాండర్ ఎట్ అవుతాను. ఇంకా నా షాప్ లో చేసే వర్కర్లు చేసే వర్క్ అనేది నాకు ఎట్లా ఇష్టపడద్ది? ఒక సర్వీసే ఇష్టపడినప్పుడు వాళ్ళు చేసే వర్క్ అనేది ఎలా ఇష్టపడద్ది, ఎలా వాళ్ళ మీద ధైర్యంగా వదులుతాను, నేను వాండర్ నెట్ అవుతాను. ఇది కానీ పీరియడ్ లేదు. ఓకే, ట్రై చేద్దాం, వాండర్ అయ్యేదానికి ట్రై చేద్దాం. ఓకే, ప్రజెంట్ నేను అసిస్టెంటే. నేను ఒక కస్టమర్ కడిపోతే చేతులు కడుక్కునే మాట్లాడతాను, ఇలా ఏం మాట్లాడను. ఓకే భయ్, అలాగే చూద్దాం, ఇలాగే మాట్లాడతాను అంతే. అంటే నేను అసిస్టెంట్ని కాబట్టి. వాండర్ అయితే అప్పుడు స్టూల్ వేసుకుని కూర్చొని ఆ బండికి చేయండి ఇది చేయి అని చెప్పినప్పుడు అప్పుడు వాండర్ అవుతాను. అది అవ్వాలనేది నా కోరిక. అవ్వలేకపోతున్నానే. ఇక్కడ వాటర్ వాష్ విషయంలోనే నాకు నచ్చక నేను సర్వీస్ పెట్టుకుంటా అన్నాను. ఇంకా రేపు ఆ బండికి కనీసం క్లచ్ ప్లేట్లు వేస్తారంటే వాడు ఎలా వేస్తాడో ఏమో. మనల్ని నమ్ముకొని వచ్చాడు, వాడు వేయడం రాంగ్ చేస్తే తర్వాత మనల్ని కదా అడిగేది, మనకి కదా చెడ్డ పేరు, మన బండికి వేయించుకోం కదా అనేది ఉంటాయి కదా. చాలా చెప్పుకుంటే చాలా కథలు ఉంటాయి. అయితే మీరు అడిగినట్టుగా ఏంటంటే ఇప్పుడు దాకా సంతోషపడిన విషయం అంటే ఏం లేదు. ఇంకా పైన ఏమైనా ఉందా అంటే వాండర్ అవ్వాలి అంతే. నేను ఒక మెకానిక్ షాప్ కి వాండర్ అవ్వాలి. ఇప్పుడైతే వాండర్ కాదు, 2 షాపులు నేను వాండర్ని కాదు. సామాన్ నేనే తెచ్చుకుంటాను, బండి నేనే రిపేర్ చేసుకుంటాను, బండి నేనే తుడుచుకుంటాను, బండికి డీజిల్ కానీ కొట్టుకుంటాను, ఇంజిన్ కేసుగా నేనే కడుక్కుంటా బ్రష్ చేసుకుని. నేను వాండర్ ఎలా అవుతాను భయ్యా? ఈ షాప్ కి నేను ఈ వాండర్ ఎవరో తెలియదు. ఈ షాప్ కి దాంట్లో నేను ఒక మెకానిక్ అసిస్టెంట్ నేను. ఓకేనా? అందరికీ వీడియో నచ్చినా కూడా మీకు నచ్చిన టైం అయితే కంపల్సరీగా మెన్షన్ చేయండి. మీ కామెంట్ అయితే ఏం లేదా, అందరూ కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొస్తాను. రేపు సోమవారం డైలీ వీడియో స్టాప్. ఓకే, గుర్తించండి. అయితే అందరికీ బాయ్.